నాతో మాట్లాడు, తనతో కాదు. తను బాగుందబ్బా. నిజంగా పళ్ళు రాంతా ఎక్కువ మాట్లాడామనుకో ఎవరికి తెలుసు, తెలీదు. తెలియకుండా ఇక్కడ దాకా వచ్చావు. ఇప్పుడు ఎవరితో మాట్లాడదామని వచ్చావు? మరి ఎవరితో మాట్లాడుతున్నావు? డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు, సత్తా ఎత్తున్నాడే చిచ్చుబుడ్డిగాడు. ఇప్పుడు కూడా అడుగుతున్నా. ఇప్పుడు కూడా అడుగుతున్నావు. నేను నా పేరెంట్స్ అయితే నేను ఒప్పించుకుంటా. నీకు ఏ బాధ అంటే నీకు ఇంకా ఏది రాకుండా నేను చూసుకుంటాను నా తరపు నుంచి. అయితే నీకోసం అంత కష్టపడి నేను ఇలా చేస్తున్నా అని చెప్పిన, నువ్వేమో మా అన్న అది అన్నావు. సో ఆ పిల్ల అంత ఈజీగా పడిపోయేటట్టుంది. చెప్పమ్మా బొమ్మ. కాదు మీ ఫ్రెండ్ సెట్ చేయొచ్చుగా, మీ ఫ్రెండ్ బాగుంది నీకంటే. పళ్ళు రాలుతాయి, స్థిరంగా మాట్లాడు. హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు పార్క్ అయితే వచ్చాను. అయితే ఇప్పుడు పార్దు వస్తున్నాడు, కాల్ అయితే చేశాను. 2 minutes లో వస్తాడు పార్దు. తను బట్టి మాట్లాడుకుంటా పార్దు వస్తే. A few moments later. హాయ్. వచ్చా 5 నిమిషాలు వస్తుంది. 5 నిమిషాలు అవుతుందా? ఏంటిది కెమెరా? నా మైకే. నీకు ఎవరు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? మొత్తం పంచాయతీ కెమెరా ముందు పెట్టుకున్నావా? చెప్పమ్మా తల్లి. ఏది పిలిచావు, మొన్న రమ్మన్నావు. సరే అన్ని పక్కన పెట్టు. ఆ పిల్ల ఎవరు? తను మా ఫ్రెండ్. మీ ఫ్రెండా? తను ఎందుకు తీసుకొచ్చా వీడికి? అంటే అందరూ వస్తున్నాను కదా, అందుకని తీసుకొచ్చు. మళ్ళీ పిల్ల పోయి ఇప్పుడు ఇంట్లో చెప్తే ఇంట్లో మళ్ళీ ఏదైనా ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నావా? నాకు రౌండ్ ఫిగర్ గా టార్గెట్ పెడదాం అనుకుంటున్నావు ఎట్లా? అలా ఎందుకు మాట్లాడతావు? తను ఏదో నాకు తోడుగా వచ్చింది అంతే. అతను ఎవరు? తనైతే లాస్ట్ మంత్ నుంచి నన్ను నా ఇంటి అయితే కడుగున్నాడు ప్రపోజ్ చేయడానికి. మరి ఈ విషయం ఇంట్లో తెలిస్తే మరి మీ అందరికి తెలిసి పెద్ద విషయం అవుతుంది కదా. అవన్నీ జరిగినాయి. దానివల్ల తను విడిపోదామని అన్నాడు కూడా. ఆ విషయం అయితే ఇప్పుడు మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. ఏంటి మరి ఎందుకు పిలిచావు నన్ను? నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ పిల్ల ఇంట్లో చెప్తుంది, నా పరిస్థితి ఏంది? ఎందుకు చెప్పుద్ది? నాతో వచ్చింది కదా. నీతో వచ్చింది చెప్పదా? వాడు కూడా రోడ్డు మీద వస్తేనే ఆ రోజు చెప్పిండు, మీ అన్నకు వేసి చెప్పింది కూడా తెలిసింది. అని కర్రన్ పిక్చర్ చూపిస్తాను నేను. సర్లే అన్ని పక్కన పెట్టమ్మా. ఎందుకు పిలిచినావు చెప్పు. వదిలేస్తా అన్నా నేను, మళ్ళీ ఎందుకు పిలుస్తున్నావు నన్ను? అదే ఎందుకు వదులుతావని నేను అది మళ్ళీ అడుగుతున్నా. ఇప్పుడు ఎందుకు వదులుతావని అంటున్నా. మొన్ననే చెప్పినా, మళ్ళీ ఎందుకు చెప్తా నేను? సంతోషంగా ఉంటున్నా అమ్మా. ఎందుకు నన్ను ఇబ్బంది పెడతావు చెప్పు. ఇబ్బంది అని తెలుసుకున్నాక ఇబ్బందికి అంటే ఇప్పుడు కూడా విడిపోదామని ఫిక్స్ చేసుకొని వచ్చా అనమాట ఇక్కడికి. విడిపోతాను ఫిక్స్ అయినా ఫిక్స్ అవ్వలేకుండా ఉన్నాను అదని సెకండరీ. అది ఇక్కడ నాకు కావాల్సింది ఒకటే, నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచావు? నేను నేను లవ్ చేస్తుంటే అంత పెద్ద మాట వాడు ఇక్కడికి పిలిచినావు కదా నన్ను. అంత పెద్ద మాట వాడిని నన్ను ఇక్కడికి పిలిచినావు. ఏమన్నావు? నువ్వు నన్ను లవ్ చేస్తూ నిజంగా లవ్ చేస్తుంటే నేను రేపు పార్క్ రా అని పిలుచుకో వచ్చినావు కదా. ఫోన్ చేసినావు రమ్మన్నావు. ఎందుకు పిలిచావు ఏంటి అని అడుగుతున్నావు. తెలిసి ఎందుకు అడుగుతున్నావు? తెలుసు కదా ఎందుకు పిలిచాను. మరి నువ్వు చెప్పకపోతే నాకేం తెలుస్తుంది? నువ్వు మధ్యలో ఏం ఆలోచించుకున్నావు కూడా తెలుస్తుంది. నాకేమన్నా తెలుసా? నాకేమన్నా తెలుస్తుందా ఏం మాట్లాడుకుంటారు? అటు కాదు ఇటు నాతో మాట్లాడు. మరి వాళ్ళకి మొక్క వల్ల చూపించుకుంటా ఎగుడు చూపించుకోవద్దంట. మేము రోజు చూస్తూనే ఉన్నారులే, ఇంకా చూసేది ఇటు కొత్తగా. సరే సర్లే చెప్పమ్మా బొమ్మ. కాదు మీ ఫ్రెండ్ సెట్ చేయొచ్చుగా, మీ ఫ్రెండ్ బాగుంది నీకంటే. పళ్ళు రాలుతాయి, స్థిరంగా మాట్లాడు. సెట్ చేయమంటావు ఏంటి? అర్థం కాలే. నాతో మాట్లాడు, తనతో కాదు. తను బాగుందబ్బా. నిజంగా పళ్ళు రాలుతాయి ఎక్కువ మాట్లాడామనుకో. మరి నిన్ను సెట్ చేసుకుంటే మీ అన్న వచ్చి గొడవ చేస్తుండు. సారీ మీ నేమ్ ఏంటి? బానునా? ఓకే. నీకు అన్న తమ్ముడు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఉన్నారా? ఏం చేస్తుంటారా? యాక్చువల్లీ
కొంచెం గట్టిగా మాట్లాడడం ఏం కాదు. మాట్లాడు, పర్లేదు, గట్టిగా మాట్లాడు. డ్యూటీ చేసుకుంటారు. డ్యూటీ చేస్తుంటారా? సో వాళ్ళన్న డ్యూటీ చేస్తాడంట, నేను డ్యూటీ చేస్తా, నాకు వాళ్ళకి సెట్ అయిపోతుంది. మీ అన్న టెర్రరిజం చేస్తాడు, నేను అది మానేసిన. పడతాయి, గట్టిగా పడతాయి. ఏంటి వేడేది, ఏం పడతాయి? సరే, నువ్వు కూడా ఎవరో సెట్ చేసాయి, దీన్ని సెట్ చేసుకో ఏంటిది అని అనుకుంటున్నావా? అర్థం కాలే. నేను నీతో మాట్లాడడానికి వచ్చాను, మధ్యలో ఇలాంటి ఇన్వాల్వ్ చేయకు నువ్వు. మరి మా పిల్లని పిలుచుకొచ్చావా? పిల్ల చూడు ఎంత బాగుందో, సాంప్రదాయంగా ఉంది. అరే మీ ప్రాబ్లమ్స్ మీరు చూసుకోండి, మళ్ళీ నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? ఆ? మీ నువ్వు బాగున్నావు అంటున్నా కదా. నన్ను ఇన్వాల్వ్ చేస్తారు ఎందుకు? నువ్వు నాతో మాట్లాడు, తనతో కాదు. నువ్వు serious, నాతో okay. మాట్లాడడానికి Ah, వచ్చావా, తనతో మాట్లాడడానికి వచ్చావా? సీరియస్, నీతోనే మాట్లాడుతా. చెప్పు మాట్లాడు. చెప్పు. ఇప్పుడు కూడా అడుగుతున్నా, ఇప్పుడు కూడా అడుగుతున్నావు. నేను నా పేరెంట్స్ అయితే నేను ఒప్పించుకుంటా. ఆ. నీకు ఏ బాధ అంటే నీకు ఇంకా ఏది రాకుండా నేను చూసుకుంటాను నా తరపు నుంచి అయితే. సో నేనేం చేయాలి? మళ్ళీ ఏం చేయాలని అడుగుతావేంటి? నేను చూసుకుంటాను అంటున్నాను కదా, మా పేరెంట్స్ నేను ఆపుకుంటా. ఆ. మళ్ళీ ఏ గొడవ రాకుండా నేను చూసుకుంటా. నువ్వు చూసుకుంటావు సరే, రేపటి రోజున మీ అన్న ఆడేడో తాగొచ్చినా జీవన కొట్టినాడు, నేను ఎవడు చెప్పుకోవాలి? బస్ స్టాండే ఇక బతుకే బస్ స్టాండే. మళ్ళీ నీకు వచ్చి ఇప్పుడు నేను చెప్పు. ఏ అమ్మాయి కన్నా ఏ అన్నయ్య ఉండడం అది నీకు తెలిసిందే. ఎందుకంటే నాకు చెల్లుంది కాబట్టి మా చెల్లు చెప్తాను నాకు అన్ని. మరి ఇప్పుడు నాకు ఒక అబ్బాయి చూసేందుకు మా అన్నయ్య కోపం వస్తుంది. నేను మరీ అంత కోపంగా పోను కదా. ఏమన్నా ఉంటే ఒకరు ఒకలా ఉంటారు అబ్బా, ఒకరు ఏమన్నా ఒకలా ఉంటే ఉంటారు. ఆయనకి అది దమ్ము అనేది ఉంటే వచ్చి ఎవడైతే గెలిచినో అంతా మాట్లాడాలి. వాళ్ళ అన్నలతో మాట్లాడాడు అంటే ఆ మొగోడా ఆడోడాడు. ఏంటి మొగుడా ఆడోడా అంటున్నావు? మరి ఆడోడు కాబట్టి మా అన్న వాళ్ళతో చెప్పి, మొగోడైతే నాతో చెప్పమని చెప్పండి. వాపరా, మొగుడా ఆడోడా అంటావేంది? వాడు చెప్పడు, ఎవడు మీ అన్నగాడు ఎవరు చెప్పడు? నాతో చెప్పలేడు, ఏమని? అందుకే మా అన్న వాళ్ళ దగ్గరికి పోయిండు. నా గురించి తెలుసుకో ఉంటాడు బహుశా, అందుకే చెప్పడాడు. అవును, నేను తెలుసుకొని భయపడిపోయి రాలేపోయి నీ దాకా. అందుకే రాలేకపోయిండు. నేను చిన్న పోరగాడు అని రాలేదు అంతే. అయ్యా పోరాడు అంటుంది అమ్ము. నేను పోరన్నా. మన మంది పోరాడు లెక్క ఉంటాడు కాబట్టి అందుకే ఆడు పాప చిన్న పిల్లడు కదా. కదా, ఏ స్పాట్ తీసుకొచ్చిన తెలుసా? ఇగో వెనక చూడు ఎవడో అది గ్రైండింగ్ మిషన్ ఆన్ చేసుకుంటుండు. ఈ పిలుచుకొస్తావా నన్ను పోయి పోయి? గైస్ మీరైతే చెప్పండి. చెప్పండి. మధ్యలో ఎందుకు? అరే పాదుగా రాసుకో. మీరైతే చెప్పండి. ఆ. ఇప్పుడు ఒక అన్నయ్యకి ఒక చెల్లి ఉందంటే చెల్లి మీద ఎవరైనా ఆ. చూసినా ఏమైనా అన్నా అన్నయ్య తట్టుకోలేడు. ఓకే. అప్పుడు ఆ చెల్లిని అయితే కాపాడుకోవడానికి ఆ. ఆ అబ్బాయిని అయితే కొట్టడమో తిట్టడమో చేస్తాడు. ఓకే. అది చేశాడు, ఆ మాత్రానికి వదిలేయాలా? చెప్పు, ఆ మాత్రానికి వదిలేయాలా? ఇప్పుడు వదిలేసినాడు అయితే ఎంత దూరం వస్తాడా? ఇప్పుడు మాట్లాడితే అదే కదా టాపిక్ సరే వస్తుంది. సరే సరే నేను వదిలేసినాడు మళ్ళీ ఇక్కడికి వస్తాడా? ఎందుకు వస్తాడు మళ్ళీ? వదిలేస్తే చెప్పు, నాకు ఒక విషయం చెప్పు. అంటే ఏదైనా క్లారిటీగా తెలుసుకోవాలని వచ్చావేమో అని నేను అనుకుంటున్నాను. అబ్బో అంత క్లారిటీ కూడా కావాలా? నేనే వదిలేస్తున్నా అన్నప్పుడు నేను రాను, మరి నేను ఎందుకు వచ్చినట్టు? అయితే ఫేమ్ ఉందా? అది ఉంది కాబట్టి వస్తున్నాం కదా. అబ్బో ఇన్నప్పుడు తెలియదు ట్యూబ్లైట్. అదైతే మరి చెప్పాలి. ఎందుకు ఏం చెప్పాలి? ఇవన్నీ ఎందుకు? ఎందుకేంటి మరి? ఏంటి ఎక్కువ ఏంటి? సరే, మంచిగా మాట్లాడు. ఏంటి మంచిగానే మాట్లాడుతున్నాను మాట్లాడు. మరి సరే అయితే బాగున్నా మరి. చాలా బాగున్నానమ్మా. నాకు ఈ ప్రాబ్లం లేదు, మీ వల్ల ఏదైనా రాకుండా ఉంటే చాలు. చెప్పు, అమ్మాయిని కొంచెంసేపు మాట్లాడినాయి కదా. మరి తగ్గేది దూరంలో అంటే వచ్చింది కదా, కెమెరా ముందర కనిపిస్తుంది కదా, ఆమెకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, లేదంటే వీడియో ఏమైనా తీసేయమంటారా? మళ్ళీ నీళ్ళు కొంచెం గొడవ చేసింది అనుకో, నన్ను సరే, వాళ్ళు చూసారు వీళ్ళు చూసారని. ఇప్పుడు మమ్మల్ని విడకూడదు మనం ట్రై చేసినావు. సరే నేను చెప్పినాను. నేను తను రమ్మంది పార్క్ కి, అంటే నువ్వు వస్తావని నాకు తెలీదు. తను రమ్మంది పార్క్ కి, తనకి నేను తోడుగా ఇద్దరం కలిసి వచ్చాం. అంతేకాని మీలో డిస్కషన్ ఏముందో నాకేం ప్రాబ్లం లేదు.
ఆ డిస్కషన్ మీరు చేసుకోండి, మీరు ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేసుకోండి, ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. నా వల్ల అయితే వీడియో కెమెరా ముందర పెట్టేసింది ఏం కెమెరా తెచ్చింది తెలుసా నీకు? నా వల్ల అయితే మీకు ఏ ప్రాబ్లం రాదు, నేను ఎవరితోని చెప్పను. సో నా సైడ్ తెచ్చుకోవచ్చు, అదే ప్రాబ్లం లేదుగా. ఏ ప్రాబ్లం లేదు. సరే నవ్వుతూ మాట్లాడేసి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? చూసే ఫిదా అయిపోవాలనిపిస్తుంది. నువ్వు అవుతావు, నువ్వు ఎందుకు చూస్తే వాళ్ళు అవుతారు ఎవరో కానీ నువ్వు మాత్రం కన్ఫర్మ్ అవుతావు. చెప్పు చెప్పు చెప్పు. ఫిదా అవుతారా? ఫిదా చూసే వాళ్ళు ఏమో కానీ నువ్వు మాత్రం అవుతున్నట్టుంది. అయితే దీన్ని బట్టి నా కోసం వచ్చావనుకోవాలి, నా ఫ్రెండ్ కోసం నువ్వు వచ్చావనుకో. తనని పిలుచుకొచ్చాక అంత మాట్లాడుతున్నా. నేను మధ్యలో ఉన్న ఏమైనా పిచ్చిదన్నా? నేనేమైనా నువ్వు పిచ్చిదానువో మంచిదాను ఊరికి తెలుసు. ఎవరికి తెలుసు, నీకు తెలీదు. తెలియకుండా నీకు ఇక్కడ దాకా వచ్చావు. ఇప్పుడు ఎవరితో మాట్లాడదామని వచ్చావు? నీతోనే. మరి ఎవరితో మాట్లాడుతున్నావు? ఆమెతోని. డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు, సత్తా ఎత్తన్నాడే చిచ్చుబుడ్డిగాడు. ఇందాక నీతోనే మాట్లాడానుగా, మన ఆమె మాట్లాడుతుంటే ఎందుకు రేజ్ అవుతున్నావు? జెలసీ. నువ్వు నాకు ఏమవుతావు, నేను నీకేమవుతాను? మధ్యలో తనతో మాట్లాడితే నాకు ఇక్కడ ఎలా ఉంటది? నీకోసం అంత కష్టపడి నేను ఇలా చేస్తున్నా అని చెప్పిన, నువ్వేమో మా అన్న అది ఇది అన్నావు. సో ఆ పిల్ల అంత ఈజీగా పడిపోయేటట్టుంది. ఈజీగా పడిపోయేటట్టుంది. అంటే నేను ప్రపోజ్ చేయట్లేదు కదా అని తను ఈజీగా ప్రపోజ్ యాక్సెప్ట్ చేస్తుందని తను ఇప్పుడు నాకేంది మ్యాటర్ కాదు. సొల్లు కబుర్లు అంటే అందరు వాగుతున్నావు, పడిపోద్దాన్ని. పడిపోవాలిగా. ఆడపిల్లలతో అంత ఈజీ కాదు, మా మగవాళ్ళతో అంత ఈజీ కాదు. చెప్పు మళ్ళా సెట్ చేసి ఏంట్రా మళ్ళీ మళ్ళీ దాన్ని సెట్ చేయమంటావు? కొట్టిందిరా. వేసలేస్తున్నావా బట్టే? నవ్వుతూ కొడుతుంది. కొట్టేటోళ్ళు ఏమన్నా చేసి కొడతారు, నువ్వు ఎందుకు నవ్వుతూ కొడుతున్నావు? అంటే అర్థమైతే తను నా ఫ్రెండ్ కదా, సీరియస్ అవుతాడు, తను ఏమైనా మళ్ళీ ఫీల్ అవుద్దేమో అని నన్ను కొడితే ఆ పిల్ల ఎందుకు ఫీల్ అయింది కదా. ఇంకోటి ఏమంటా పాయింటే కదా. పాయింట్ ఇది. సరే ఇంకేంటి? వీటి కాలేదు. ఇంకోసారి ఫ్రెండ్ వంక చూసాం అనుకో పళ్ళు రాలుతాయి అనమాట. మళ్ళీ మీ పేరు బానునే కదా? ఇటు బాను ఇవన్నీ వదిలేయి. ఏ బాను అంటే అర్థం కావట్లేదా నీకు? అర్థం కావట్లేదా? పేరు ఏంటి అని అడుగుతున్నా. బానునే కదా. దేనికి వచ్చి నువ్వేం చేస్తున్నా? నాతో మాట్లాడడానికి వచ్చా. సార్ మీ ఫ్రెండ్ పరిచయం చేయొచ్చు. సో ఇప్పుడు ఇచ్చుకోవచ్చు సార్, నీతోనే మాట్లాడతా. సో గైస్, అబ్బాయిలందరూ ఒకటే అని ఎందుకు అంటాం అంటే ఇదే. మొన్న ఈ అమ్మాయి ఏం చేసింది? ఏం చేస్తాను? ఏం చేసావు నువ్వు? ఏం చేశాను? నువ్వు చేయకపోతే మీ అన్నతో వచ్చిండు. మీ అన్న ఆడ ఎట్లా తెలుసుకొని వచ్చిండు? వేడికి పోయినా నేను మీ అన్న కాడికి వస్తా. చెప్పి కొనుక్కుంటా నేనమ్మా. మళ్ళీ దాని దగ్గరికి ఏంది? నాతో మాట్లాడంటున్నా. నీతోనే మాట్లాడుతున్నా. ఏంటి ఏంటి? తన పక్కున్నాడా నీ పక్కున్నాడా? పక్కనున్న చూపులు మాత్రం అటువైపే ఉన్నాయి. రాక్షసి అడ్డంగా వచ్చేసింది. రాక్షసిన రాక్షసి ఎందుకురా ఇంటపడ్డా? రాక్షసి కోసం వెంటబడ్డా. నాది తెలియకుండా కెమెరా పెట్టినావు. నేనే పెడతారా ఏంటి? ఫస్ట్ అయితే నువ్వు నాకంటే నాకు తెలియకుండా నువ్వు పెట్టావు. ఇప్పుడు నేను పెడితే నీకు తప్పు. నేనైతే ఎట్టి కూడా చెప్పాను నీకు. నువ్వు ఎట్టి చెప్పాను నాకు? చెప్పలే. నేను చెప్పాను కాకపోతే ఇప్పుడు నువ్వు అనుకోవాలా నాకు ఎంత రెస్పెక్ట్ ఉందా లేదు. ఏం రెస్పెక్ట్? నేను దొంగోళ్ళు ఎత్తుకోలాగా దొంగలు చేయను. నేను దొంగోళ్ళు ఎత్తుకోపోయాను. నేను ఎప్పుడు ఎత్తుకోపోయాను దొంగోళ్ళు?